Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, సప్త సంఘాలకి దేవుని సందేశము అనే తెలుగు ధ్యాన వడక 3వ రోజు మనమున్నాం. ఈ సాయంకాలము 6 గంటల దివ్య పరిశుద్ధ బలి వాక్కు పరిచర్యలో పాల్గొవటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దర్శన గ్రంథములో దేవుడు సంఘాలకు తెలియజేసిన ఈ వివరము, ఈ వర్తమానము, ఈ సందేశం దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం సరిగా అర్థం చేసుకుంటాం. అందులో నాతో కలిసి ఒక నిమిషము ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, సంఘాలకి తెలియచేసిన రహస్యాలు ఒక్కొక్కటిగా ధ్యానిస్తున్న ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. దేవా, ఒక్కొక్కరి జీవితములో సైతాను వలన, లోకం వలన, బలహీనత వల్ల, పాపం వలన జరుగుతున్నటువంటి అన్ని ప్రభావాలను ఈ ధ్యాన వడకం ద్వారా నువ్వు చూపెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. సంఘాలకిచ్చిన సందేశం నాకు దేవుడిచ్చే సందేశముగా ఒక్కొక్కరు అంగీకరించునుగాక. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఆన్లైన్లో ఈ వాక్యాన్ని ప్రత్యక్షంగా వింటూ ఉన్న ఈ బిడ్డలు ఒక్కొక్కరిని మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. జ్ఞానోదయం కలిగించండి, శ్రద్ధను, భక్తిని వీరికి అనుగ్రహించండి. ప్రభువా, నీ వాక్యం వింటూ ఉండగా భయముతోనూ వణుకుతోనూ నీ దరికి చేరే ఆత్మ ప్రసన్నత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవ, వాక్యం బోధిస్తున్న నన్ను నీ స్వాతంలో తీసుకుండే ప్రభువా, కావలసినటువంటి జ్ఞానం మాకు దయచేయండి. వాక్యాన్ని వ్యాఖ్యానించే జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా. ఈ బిడ్డలకి ఏది కావాలో అది మాత్రం బోధించేలాగున నన్ను మీ చేతుల్లో ఒక పాత్రగా వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియు తల్లి, మీ ప్రసన్నత, మీ ప్రార్థన సహాయం మాకు అనుగ్రహించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇప్పుడు ధ్యానించబోయే అంశము దేవదూత థియోతైరా సంఘానికి రాసినటువంటి లెటర్, ఆ సంఘానికి పంపించిన సందేశం. ఈ థియోతైరా సంఘము ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే ప్రియులారా, ఇప్పుడు ఈ సంఘము టర్కీ దేశంలో ఉంది. ఈ థియోతైరా ఒక్క సంఘం మాత్రం కాదండి, ఈ 7 సంఘాలు కూడా ఇప్పుడు టర్కీ దేశానికి చెందినటువంటి ఆ యొక్క దేశములో ఉంది అన్నమాట. అయితే ఈ థియోతైరా అనేటువంటి సంఘము ఆ కాలములో ఒక బిషప్ వలన కానీ, ఒక డీకెన్ వలన కానీ నడిపించబడే ఒక సంఘం. ఆ కాలములో బిడ్డలారా, డీకెన్ నికనోర్ అనే ఒక వ్యక్తి నడిపించిన సంఘమే ఈ థియోతైరా అనే సంఘం. ఆ సంఘ దూతకి రాసినటువంటి లేఖ అంటే డీకెన్ నికనోర్ అనేటువంటి ఆ
వ్యక్తికి రాసినటువంటి లేఖ అని అర్థం. సంఘ నాయకుడికి రాసిన లెటర్ అంటే ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా కాదు, ఆ వ్యక్తి నడిపించినటువంటి సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి దేవుడు అందిస్తూ ఉన్నటువంటి సందేశమని బిడ్డలారా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. 7 సంఘాలకి దేవుడు రాసినటువంటి ఈ లేఖలో చాలా పొడుగైనటువంటి ఒక లేఖ, ఒక సందేశం ఈ థియోతైరా సంఘానికి రాసినటువంటి లేఖ. ప్రియబిడ్డలారా, ఈ థియోతైరా అనేటువంటి స్థలం లేదా ఆ సంఘం, ఆ ప్రాంతం బిడ్డలారా, ఆ కాలంలో వ్యాపారానికి, బిజినెస్కి, డబ్బుల సంబంధమైనటువంటి వ్యవహారాలకి చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి స్థలం. బాగా బిజినెస్ నడిచే ఒక కేంద్రం అనే మాట బిడ్డలారా ఈ థియోతైరా సంఘము ఉన్నటువంటి ఆ పట్టణం లేదా ఆ టౌన్. అందువలన ఆ చర్చిలో బిజినెస్ సంబంధమైన, డబ్బు సంబంధమైన చాలా ప్రభావం దేవుని బిడ్డలలో, ఆ సంఘస్థులలో, ఆ చర్చిలో బాగా ఆ రోజులో ఉన్నాయి. అందువల్ల ఒక విషయం గమనించండి, ఈ థియోతైరా సంఘానికి దేవుడు దూత ద్వారా సందేశం పంపిస్తూ ఉన్నాడంటే ఈ ప్రాబ్లం ఎవరో బయట నుంచి సృష్టించిన ప్రాబ్లం కాదు, ఎవరో బయట నుంచి తీసుకువచ్చి కలిగించిన ప్రాబ్లం కాదు. థియోతైరా సంఘము ఎదుర్కొన్న ప్రాబ్లం. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆ ప్రాబ్లం సంఘములోనే, ప్రజల మధ్యలోనే, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితంలోనే నడుస్తూ ఉన్న ప్రారంభించినటువంటి ఒక ప్రాబ్లం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు ఒక విషయం గమనించాలి. మీకు తెలుసు, రతన్ టాటా అని ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు. ఆయన బాంబేలో ఒకరోజు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఒక కాన్ఫరెన్స్ తీసుకుంటూ ఉండగా ఒక మాట అన్నాడు. నథింగ్ క్యాన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్స్ ఓన్ రస్ట్ క్యాన్ అని అన్నాడు. అనగా ఇనుపుని ఎవరు నాశనం చేయలేరు, కానీ దానికి పట్టే తుప్పు వలన అది నాశనమైపోతుంది అని రతన్ టాటా ఒక మంచి జ్ఞానపూరితమైనటువంటి మాట అన్నాడు. చదువుతో మాట వినండి. ఇనుపు అనగా ఐరన్ ఎవరు దాన్ని నాశనం చేయలేరు, కానీ ఆ ఇనుపుకు పట్టే తుప్పు వలన అదే నాశనం అయిపోతుంది. ఇక్కడ థియోతైరా సంఘానికి దేవుడు చెప్పిన మాట ఏంటండి? గమనించండి, ఈ ప్రాబ్లం సంఘానికి వచ్చిన ప్రాబ్లం బయట నుంచి ఎవరూ సృష్టించిన ప్రాబ్లం కాదు. ఆ సంఘస్థులే, ఆ సంఘములో ఉన్నవాళ్లే, కుటుంబాలలోనే, వ్యక్తిగత జీవితంలోనే ఈ సమస్య పైకొచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరు ఈ తపస్కాల 2వ వారములో మీరు ఉండగా ప్రియులారా, 95% ప్రాబ్లమ్స్ ఎవరో బయట నుంచి మీ మీద తెచ్చిపెట్టేది కాదు. 95% ప్రాబ్లమ్స్ వేరే ఎవరో కావాలని కలిగించేది కాదు. మనం అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే ప్రియులారా, 90% ప్రాబ్లమ్స్ మనమే సృష్టించుకుంటున్నాం. 90% ప్రాబ్లం అది కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రియబిడ్డలారా ఇండివిజువల్ లైఫ్లో కానీ, అది మనమే సృష్టించుకుంటున్నటువంటి, మనమే క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వలనే మనం ఇబ్బందులు పడుతున్నాం. అనగా మనం గుంత తోతున్నాం, ఆ గొంతులో మనం పడుతూ ఉన్నాం. బిడ్డలారా, పడిన తర్వాత అయ్యో పడ్డానే అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. గొంతులు తవ్వకుండా ఉంటే నీ గొంతులో పడవు. ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే నీ ప్రాబ్లంలో పడవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది స్టార్టింగ్లో
ప్రారంభములో మీరు ఈ మాట మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రాబ్లములో ఈ థియోతైర సంఘం ఉంది కాబట్టి బిడ్డలారా, యోహాను సువార్తల అనగా యోహాను గారికి దేవుడిచ్చిన దర్శనములో దర్శన గ్రంథం 1వ అధ్యాయం చదువుతే బిడ్డలారా, అక్కడ 13, 14, 15, 16 వచనాలలో మనుష్య కుమారుడు యోహానుకి ప్రత్యక్షమైనప్పుడు ఉగ్ర రూపముతో అగ్ని నాలుగలాంటి కళ్ళుతో ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఆ సంఘం మీద దేవునికి కోపాగ్ని అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు, ప్రదర్శిపిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం విందామా? దర్శన గ్రంథము యోహాను గారికి ప్రభు ఇచ్చిన దర్శనములో ఆయన తల నుండి కాళ్ళ వరకు కనిపించిన శారీరకమైనటువంటి ప్రకృతి, శారీరకమైనటువంటి ఆ ప్రభావం ఎట్లా ఉందో, ఆ కళ్ళు ఎట్లా ఉందో, ముఖం ఎట్లా ఉంటుందో ఒకసారి మనం విందాం బిడ్డలారా. దర్శన గ్రంథం 1వ అధ్యాయము 13, 14 2 వచనాలు విందామా? వాని మధ్య మనిషి కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వేలాడుచుండెను. వృక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను. ఆయన శిరోజములు ఉన్నెవలే మంచువలే తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్ని గోళముల వలె మండుచుండెను. ప్రియులారా, కళ్ళు అగ్ని గోళం వలె మండుచు ఉండనని ఉంటుంది. కొంతమంది కోపం వస్తే అది కంటిలో చూపులు మనకి అర్థమవుతుంది బిడ్డలారా. ఏం చెప్పక్కర్లా, కళ్ళు అగ్నిగోళంలాగా మండుతూ ఉందంట. ప్రియబిడ్డలారా, మనము దానియేలు ప్రవక్త గ్రంథం తీసుకుంటాం. ఈ దానియేలు ప్రవక్త గ్రంథములో కూడా 10వ అధ్యాయం 6వ వచనములో దానియేలు ప్రవక్తకి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ మనుష్య కుమారునిక దర్శనములో బిడ్డలారా, ఆయన కళ్ళు, ఆయన నేత్రములు, ఆయన తల నుండి అది కాళ్ళ వరకు ఉన్న శారీరకమైనటువంటి ప్రత్యేకతల గురించి దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో చక్కగా రాయబడి ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే దానియేలు ప్రవక్తకి కలిగిన దర్శనములో, యోహాను గారికి కలిగిన దర్శనములో మనుష్య కుమారుని కళ్ళు, మనుష్య కుమారుని ఆ అపియరెన్స్ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఒకసారి విందామా? దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. అతని శరీరము రత్నం వలె మెరియచుండెను, ముఖము మెరుపు వలె మెరియచుండెను, కన్నులు అగ్ని వలె ఎలుగుచుండెను. ప్రియబిడ్డలారా గమనించండి, ఇక్కడ కూడా కళ్ళు అగ్నిలాగా మెరుస్తూ ఉందంట. ఇక్కడ అగ్ని అంటే దానియేలు ప్రవక్తకి కనిపించినప్పుడు కళ్ళు అగ్నిలాగా అది మెరుస్తూ ఉంది. ఇక్కడ యోహానుకి కనిపించినప్పుడు అగ్ని గోళంలాగా మండుచూ ఉందంట. ఎందుకంటే ఈ 7 సంఘాలలో బిడ్డలారా, దేవునికి అంగీకార యోగ్యం కాని పాపాలు, సైతాన ప్రభావాలు, దేవుని ఆజ్ఞలకి, మాటలకి, ఆత్మకి విరుద్ధమైనటువంటి ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక ప్రభావముతో మనుష్య కుమారుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ థియోతైర అనే సంఘం ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన సంఘం, ఒకప్పుడు మంచి ప్రేమతో, మంచి ప్రార్థనలో, మంచి ఆత్మబలములో, మంచి సహకారముతో, శక్తి బలముతో, అభిషేకంతో కూడినటువంటి ఒక మంచి సంఘంగా ఒకప్పుడు దేవునికి సాక్షిగా మారిన సంఘమే. ప్రియబిడ్డలారా, ఎవరైనా ఇంగ్లీష్లో అంటారు న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్ అంటారు. అనగా కొత్తగా కొనుక్కున్న చీపిరి ఊడటానికి బాగుందంటారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఒక పనేమ ఉంది. మొన్న నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి ఒక కొత్త చీపిరి కావాలంటే స్వామి అని అన్నది. ఏంటమ్మా ఎందుకు కొత్త చీపిరి కావాలని అడిగితే, ఇది ఊడ్చి పాతదైపోయిన స్వామి, చిన్న సన్నగా ఉన్నటువంటి మట్టి ధూమి ఏమి రాదు, దీంతో ఊడిస్తే కొత్తదైతే మంచిగా ఊడవచ్చు స్వామి అని అన్నది. ప్రియులారా, న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్ అంటే ఇదే అర్థం.
ఎవరైనా సరే కొత్తగా దేవుని నమ్మకుండే, కొత్తగా చర్చికి వస్తే, ప్రియబిడ్డలారా, కొత్తగా మనం ఒక ఉద్యోగంలో ప్రవేశిస్తే, కొత్త ఒక స్థలానికి మనం వెళ్తే, కొత్త ఉద్యోగం వస్తే, అన్నీ కొత్తగా ఉన్నప్పుడు మంచి హుషారుగా మనం ఉంటాం, మంచి ఆసక్తి కలిగి ఉంటాం, సంతోషముతో ఉంటాం. ఓ, నేను బాగా చేయాలి, నేను బాగా నిలబడాలి, నేను అది చెయ్యాలి, ఇది చేయాలని ఎన్నెన్నో కొత్త ఆశలతో మనం ప్రారంభిస్తాం. కానీ మెల్లగా మనం అలవాటు పడిపోయి, ఆ అలవాటు ఒక సోమరితనంగా మారి, దాని నైతిక విలువను మనం కోల్పోయి, ఇంకా ఎందుకు వచ్చామో, ఎందుకు చేస్తూ ఉన్నామో, ఇటువంటి అబ్సల్యూట్లీ చల్లబడిపోయిన ఒక పరిస్థితికి ప్రియులారా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంఘమును ఉద్దేశించి దేవుడు పలికిన మాట కూడా ఇదే. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది గుంపులుగా వచ్చినటువంటి సంఘమే, బాగా దేవుణ్ణి ఆరాధించే సంఘమే, సాక్షిగా మారిన సంఘమే. చూస్తే వాబోయ్, ఈ సంఘములో ఇంతమందియా, ఇంత బలమా, ఇంత పాటలా, ఇంత ప్రార్థనలా, ఎంత దేవుని కార్యం బలంగా జరుగుతూ ఉంది అని ఒకప్పుడు కొత్తగా వచ్చిన ఏ ఒక మనిషికైనా అనిపించే ఒక సంఘం. కానీ కాలక్రమేణా మెల్లగా అది పడిపోయింది బిడ్డలారా. ఆసక్తి తగ్గిపోయింది, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, దేవుని యొక్క ఆ వాక్కులో ఉన్న బలం తగ్గిపోయింది. ప్రాపంచిక సంబంధమైన వ్యసనాలు సంఘానికి, సంఘ లోపలికి, చర్చిలకు వచ్చేసింది కాబట్టి అది పడిపోయింది. తర్వాత ఏమైందంటే ఒక క్రైస్తవ సంఘంగా నిలబడటం లేదు, క్యాథలిక్గా, క్రిస్టియన్స్గా నిలబడకుండా ఒక క్లబ్ లాగా మారింది. క్లబ్ అంటే ఏంటండి? మనుషులు వస్తారు, తింటారు, తిరుగుతారు, ఆడుతారు, పాడతారు, పోతారు. అక్కడ దేవుని కార్యము లేదు, ఆత్మ నడిపింపు లేదు. సో థియోతైరా సంఘం ఒక చర్చ్ లాగా కాదండి, ఒక క్లబ్ లాగా మారిపోయింది. ఇదే యాక్చువల్లీ ఆ రోజుల్లో జరిగిన సామాజిక పరిస్థితి, సంఘ పరిస్థితి, కుటుంబాల పరిస్థితి, వ్యక్తిగత పరిస్థితి. నేను ఎందుకు ఇవి అన్ని మీకు ఈ ప్రారంభంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రియబులారా, దీని బ్యాక్గ్రౌండ్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు యోహాను గారికి ఈ దర్శనం ఇచ్చాడు, ఎలాంటి కార్యము దేవుడు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు, అక్కడ జరిగినటువంటి వాస్తవమైన పొరపాట్లు ఏంటి? ఎందుకంటే ఒకవేళ బహుశా నీ పరిస్థితి, నా పరిస్థితి, మన సంఘ పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి కూడా ఇలాగే ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడునో మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, మీరు ఈ థియోతైరా అనే సంఘమును ఈ బైబిల్ మీరు చదివితే అక్కడ చాలా ముఖ్యమైన ఒక ప్రాబ్లం ఏంటంటే జెజబేలు ఆత్మ పనిచేసిన సంఘం. మీరు అనుకుంటారు ఈ జెజబేల్ అంటే ఎవరు, ఆమె ఆత్మ ఏంటి అని మీరు అనుకుంటారు. ప్రియబిడ్డలారా, ఈ జెజబేలు అంటే ఒక స్త్రీ, ఆమెను నడిపించిన ఆత్మ జెజబేల్ ఆత్మ. ఈ జెజబేల్ గురించి మీరు ఒకవేళ విని ఉండవచ్చు. నేను కాసేపు ఈ జెజబేల్ అనే స్త్రీని గురించి, ఆ స్త్రీకి ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రాబ్లంను గురించి ప్రియులారా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. యాక్చువల్లీ బైబిల్లో బిడ్డలారా జెజబేలు ఎవరు అంటే, పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనములో ప్రియబిడ్డలారా అక్కడ సీదోను రాజు అయినటువంటి ఎత్బాల్ కుమార్తె అయినటువంటి జెజబేల్ అని ఒక రాజ్ఞి ఉంది. ఆమెని ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు పెళ్లి చేసుకున్నాడు.
మనం ఒకసారి బైబిల్లో ఈ మాట విందామా? రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనములో ఈ జెజబెల్ అంటే ఎవరు అని వాక్యం పలుకుతుంది, విందామా? అతడు యెరోబాము వలి దుష్కార్యములు చేయుట చాలదన్నట్లు సీదోను రాజుకు ఎద్బాల్ కుమార్తె యెజబెల్ను వివాహమాడి బాలు దేవతను కొలిచెను. ప్రియములారా చూడండి, జెజబెల్ అంటే ఒరిజినల్ జెజబెల్ ఈమె. ఎత్బాల్ కుమార్తె అయినటువంటి ఒక స్త్రీ జెజబెల్, సీదోను మహారాజు కూతురు. ఆమెను ఏం చేశాడు? ఏమైంది ఆమెకి? ఆమె వెళ్ళి ఇజ్రాయెల్ రాజు అయిన ఆహాబు ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ప్రియములారా, పెళ్లి చేయటం మాత్రం కాదు, పెళ్లి తప్పు లేదు, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్లి విషయంలో, వివాహ సంబంధమైనటువంటి ఆలోచనలో ప్రియములారా మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని సంబంధాలు మంచిది కాదు అనే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో అంటారు ఆల్ దట్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్ అంటారు, అనగా మెరిచినవి అన్నీ బంగారం కాదు అని అంటారు. ప్రియములారా, ఎత్బాల్ కుమార్తె అయిన జెజబెల్ని ఆహాబు పెళ్లి చేసుకున్నప్పుడు సీదోన్ అనేటువంటి పట్టణము నుండి జెజబెల్ ఇజ్రాయేలు దేవుని నగరానికి, దేవుని పట్టణానికి వచ్చినప్పుడు ఆమె చేసింది, తనతో పాటు ఆమె కొలచినటువంటి విగ్రహాలను, దేవుళ్ళను అన్నిటినీ పట్టుకొచ్చింది. పట్టుకువచ్చి ఆహాబుని అడిగి ఇజ్రాయేల్లో ఆమె కొలచిన దేవుని కోసం, దేవతల కోసం, మరి ముఖ్యంగా బాల్ దేవత కోసం, బాల్ దేవుని కోసం మందిరాలు, ఆరాధన మందిరాలు, టెంపుల్స్ ఆమె కట్టించారు. అంతేకాదు భర్త అయినటువంటి ఆహాబు మీద ఆమె చాలా బలమైనటువంటి ఒక ప్రభావం ఆమె చేసింది. వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆహాబ్. అందులో ఏం చేసిందంటే, ఆమె ఇజ్రాయెల్ దేశం అంతా కూడా బాల్ దేవుని కోసం విగ్రహాలు ప్రతిష్ఠించింది. బాల్ దేవుళ్ళ కోసం మందిరాలు కట్టించారు. అషేరా దేవునికి, దేవతలకి, విగ్రహాలకి పూజలు, ఆరాధనలు, అన్ని విధమైనటువంటి సత్యనిజ దేవునికి విరుద్ధమైనటువంటి సకల ఆరాధనలతో ఆమె దేవుని నగరమైన, దేవుని పట్టణమైన ఇజ్రాయెల్ దేశాన్ని పూర్తిగా విగ్రహ ఆరాధనతో నింపేసింది ఈ జెజబెల్ అనేటువంటి ఈ స్త్రీ. ఆహాబు రాజ్ఞి అయినటువంటి జెజబెల్. ఇది ఆమె చేసినటువంటి మొదటి పని. రెండోదంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆమె నిర్దోషైనటువంటి నాబోతు ద్రాక్ష తోట ఆమె తన భర్త అయిన ఆహాబు కోసం సొంతం చేయటానికి కుట్రలు పన్ని నాబోతుని దేవుని నామం పేరిట ఉపవాస దినము ఘోషణ చేసి, నిందారోపణ చేసి, రాళ్లతో కొట్టి చంపింది ఈ జెజబెల్. ప్రియులారా, దీని క్లియర్గా ప్రియులారా, మీరు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం ఒక హోంవర్క్ మీకు ఇస్తూ ఉన్నాను. మీరు తర్వాత టైం ఉన్నప్పుడు చదవండి. ఎందుకంటే ఉదయం 2 గంటల సేపు, సాయంత్రం 2 గంటల సేపు మాత్రమే మన ఈ ధ్యాన వడక పరిచర్యలు ఉన్నాయి. డే టైం అంతా మీరు ఖాళీగా ఉన్నారు. సాధ్యమైతే ఈ రాజుల మొదటి గ్రంథం పడలారా మీరు ఈ 21వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ చక్కగా ఉంటుంది ఈ నాబోతుని జెజబెల్ ఎలా రాళ్లతో కొట్టి చంపిందో చక్కగా ఉంది. అక్కడ నిందారోపణ వేసి, ఉపవాస దినం ఘోషణ చేసి, దేవుని నామం పేరిట ప్రజలందరినీ అక్కడ ప్రోగు చేసి, అబద్ధ సాక్షులను నిలబెట్టి నాబోతుని వాళ్ళు అన్యాయంగా తీర్పు విధించి రాళ్లతో కొట్టి చంపేసి
ఆయన ద్రాక్ష తోట ఆమె తన భర్తకి ఇప్పించారు. ఇటువంటి ఒక ఆత్మ కలిగిన స్త్రీ జెజబెలు. మూడవదిగా ప్రియపట్లారా, ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం తీసుకుంటాం. అక్కడ ఏముందంటే ప్రియపట్లారా, ఆమె ఇజ్రాయెల్ దేశములో మంత్రకాళ్ళతో మాంత్రికులతో ఆమె నింపేసింది. అనగా సోది చెప్పించేవాళ్ళు, మంత్రం చేసేవాళ్ళు, మంత్రకాళ్ళు, ఇటువంటి సైతాన సంబంధమైన అన్ని దురాత్మల కృత్యములతో దేవుని బిడ్డలని, దేవుని దేశాన్ని ఆమె పూర్తిగా సర్వనాశనం చేసింది. ఒక మాట చెప్పాలంటే, ఈ ఆహాబు కాలములో మరి ఎప్పుడు ఎన్నడూ ఇజ్రాయెల్ దేశములో కని విని ఎరగనటువంటి, ఏ రాజుల కాలములో కూడా జరగనటువంటి ఘోరమైనటువంటి పాపానికి, అనీతి అక్రమాలకి, విగ్రహారాధనలకి దేశం పడిపోయింది బిడ్డలారా. ఇది ఈ జెజబెలు అనేటువంటి స్త్రీ, ఆమెను నడిపించినటువంటి ఆత్మ ఇన్ని కార్యాలు చేసి దేవుని యొక్క ఉగ్ర కోపానికి ప్రియబులారా దేశము గురి అయింది ఈ జెజబెలు అనే వ్యక్తి వల్ల. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, ఈ జెజబెల్ ఆత్మ థియోతైరా అనే సంఘములో కూడా పనిచేసింది ఆ పర్టిక్యులర్ టైంలో. అయితే ఈ జెజబెలు ఎవరు, ఆ స్త్రీ ఎవరు అని కరెక్ట్గా ఈ సంఘములో ఒక పేరు లేదు. కానీ జెజబెల్ ఆత్మ అని ఉంటుంది. అనగా జెజబెల్ని నడిపించినటువంటి ఈ దురాత్మ, ఇన్ని క్రూరమైనటువంటి కార్యాలు చేపించినటువంటి ఆత్మలు ఒక స్త్రీలో పనిచేసి ఆ స్త్రీ ద్వారా ఈ సంఘాన్ని పూర్తిగా నాశనం చేసింది. దీని అర్థం, ఈ స్త్రీ ఎవరు అని అడిగితే వాళ్ళరా 3 రకాల కారణాలు లేదా 3 రకాల ఊహాపోహాలు ఉన్నాయి ఈ స్త్రీ ఎవరు అని. ఎందుకంటే ఆ స్త్రీ ఎవరని పరిశుద్ధ గ్రంథములో కానీ చరిత్ర లేఖంలో కానీ మనకి కరెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లేదు. మొట్టమొదటిగా ఈ జెజబెల్ అనే పేరు గల స్త్రీ లేదా జెజబెలు ఆత్మ కలిగిన స్త్రీ ఎవరు అని అడిగితే ప్రియబులారా, ఒక ఆలోచన లేదా ఒక ఐడియా ఏంటంటే, ఈ సంఘాన్ని నడిపించిన డీకెన్, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నా, నిక్కనోర్ అని అన్నాను. ఈ సంఘాన్ని నడిపించిన నిక్కనోర్ అనే డీకెన్ భార్య కావచ్చు, లేదా ఈ సంఘాన్ని నడిపించిన నిక్కనోర్ అనే బిషప్ భార్య కావచ్చు. ఎందుకంటే ఆ రోజులలో బిషప్పులకి, డీకెన్లకి కుటుంబం ఉంది, భార్య ఉంది, సంసార జీవితము ఉంది బిడ్డలారా. ఎందుకంటే ఆ సంఘం నడిపించే డీకెన్ అంటే ఆ సంఘం మీద చాలా పెద్ద ప్రభావము ఉంది. సంఘం నడిపించే బిషప్ అయితే బిషప్కి ఆ సంఘం మీద చాలా ప్రభావం ఉంటుంది. అప్పుడు బిషప్ భార్య అంటే ప్రభావం చేసుకోవడం చాలా ఈజీ. డీకెన్ భార్య అంటే సంఘం మీద, సంఘస్థుల మీద ప్రభావం చేయటం చాలా ఈజీ. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ఎన్నో రకరకాల ప్రొటెస్టెంట్ సంఘాలలో ప్రియులారా, భర్త చనిపోతే ఇంకా నెక్స్ట్ భార్య, నెక్స్ట్ ప్రీచర్. భర్త చచ్చిపోతే లేదా భర్తకి ఏమైనా అయితే ఇంకా భార్యే నెక్స్ట్ వాక్యం చెప్పేది, నడిపించేది. అలాంటి ఒక ప్రభావం ఆ డీకెన్ భార్య కానీ బిషప్ భార్య కానీ సంఘములో చేసి ఉండవచ్చు. సో ఒకవేళ ఈ జెజబెలు అనేటువంటి పేరు గల స్త్రీ, ఆ ఆత్మ కలిగిన స్త్రీ ఈ వ్యక్తి కావచ్చు అని ఒక ఆలోచన ఉంది బిడ్డలారా. రెండవ ఆలోచన ఏంటంటే ప్రియులారా, మీరు పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా పుణ్యత పౌలు గారు లిడియా అనే ఒక స్త్రీని ఫిలిప్పీ సంఘములో జ్ఞానస్నానం ఇచ్చి, ఆమె పుణ్యత పౌలు గారికి ఒక సహచారిగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఆమె అనేక విధాలుగా సహాయం చేసింది. ఎందుకంటే ఆమె ఒక పట్టు వస్త్ర వ్యాపారం చేసినటువంటి స్త్రీ. పట్టు వస్త్ర వ్యాపారం అనగా ఆ రోజులలో చాలా ఉన్నతమైనటువంటి
పెద్ద పెద్ద కుటుంబాలలో, వ్యాపారములో, బిజినెస్లో డబ్బుతో కూడినటువంటి పనులు చేసినటువంటి మనుషులు చేసేటువంటి ఒక పని. సో ఈ లిడియా అనేటువంటి స్త్రీ కావచ్చు ఈ ధనవంతురాలు సంఘానికి అంత లోతైన ప్రభావం చేయగలిగే స్త్రీ ఈమె కావచ్చు అని ప్రియులారా ఒక మాట ఉంటుంది. కానీ దానికి మనకి ప్రూఫ్ లేదు. ఈమె కావచ్చు అని అనుకుంటున్నారు బిడ్డలారా. మూడవదిగా, ఈ థియోతైరా అనే సంఘములో ఫార్చ్యూన్ టెల్లర్ అనగా సోది చెప్పటం లేదా భవిష్యవాణి చెప్పుకున్న ఒక స్త్రీ ఉన్నారు. ఆమె ఈ జెజబెల్ అని పేరు గల వ్యక్తి అని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ కాలంలో ప్రియులారా సోది చెప్పించుకోవటం, భవిష్యవాణి చెప్పించుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి పనులే, కార్యాలే. సో మూడవ కారణం ఏంటంటే, ఒకవేళ ఈ స్త్రీ, ఈ భవిష్యవాణి చెప్పించుకున్న స్త్రీ కావచ్చు, సోది చెప్పించుకున్న స్త్రీ కావచ్చు, ఆమెలో ఈ జెజబెల్ ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా ఈ సంఘానికి లెటర్ రాసినప్పుడు దేవదూత చక్కగా క్లియర్గా అందులో రాసి ఉంది. ఏమంటే, జెజబెల్ ఆత్మ వలన నడిపించబడుతున్న సంఘము అని చక్కగా పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ప్రియులారా ఇది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా మనం తీసుకుంటామా దర్శన గ్రంథము 2వ అధ్యాయంలో మనము ముందుకు చదివితే 20వ వచనములో ఈ థియోతైరా అనే సంఘానికి రాసిన లెటర్లో ఈ జెజబెల్ని గురించి, జెజబెల్ అనేటువంటి ఆత్మను గురించిన చక్కగా ఒక హెచ్చరిక, వార్నింగ్ అక్కడ ఉంది. విందామా 20వ వచనం. కానీ మీపై చేయు ఆరోపణ ఇది. మీపై చేయు ఆరోపణ ఇది. ప్రవక్తనని చెప్పుకొనుడి. ఆ ప్రవక్త అని చెప్పుకొనడి. యెజబెల్ అను స్త్రీని మీరు సహింతురు గదా. ఆ జెజబెల్ అనే స్త్రీని మీరు సహిస్తూ భరిస్తూ ఉన్నావు కదా. ఆమె నా సేవకుల్ని దుర్బోధనొచ్చి, ఆమె నా సేవకుల్ని దుర్బోధన చేసి తప్పుదారి పట్టించుచున్నది. తప్పుదారి పట్టించుచున్నది. అందువలన వారు జారత్వం అనర్చి ఆ విగ్రహములకు అర్పించిన ఆహారమును భుజించుచున్నారు. గమనించండి, ఇదే ఆ సంఘంలో ఉన్న చాలా సీరియస్ ప్రాబ్లం. అందుకే ప్రభు అంటున్నాడు, నీపై నాకున్నటువంటి ఒక ఆరోపణ ఇదే, ఒక ప్రాబ్లం ఇదే, సీరియస్, నీకు విరుద్ధంగా ఉంటుంది. ఈ జెజబెల్ అనే స్త్రీ తన తప్పుడు బోధన వలన అనేక మందిని తప్పు మార్గం నడిపిస్తూ ఉన్నారు, విగ్రహారాధనకి నడిపిస్తూ ఉంటుంది. అంతే మాత్రం కాదు, అపవిత్రమైనటువంటి సంబంధాలకి, వ్యభిచార పనులకి ఈమె నడిపిస్తూ ఉంది. ప్రియులారా ఇదే ఈ సంఘములో ఉన్న మెయిన్ ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ దర్శన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనములో దూత చెప్పినటువంటి ఈ ప్రాబ్లంని మనం 2 భాగాలుగా చేస్తూ ఉన్నామటలారా. 2 భాగాలుగా. ఎందుకంటే అది మనం కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో టర్కీ దేశములో ఆనాడు జెజబెల్ అనే స్త్రీ వలన, జెజబెల్ ఆత్మ వలన జరిగినటువంటి ఒక పాత హిస్టరీ, నాకు సంబంధం లేదే అని మీరు నేను అనుకోకూడదు. ఎందుకంటే బిడ్డలారా, ఈ రోజు కూడా మీ జీవితములో, మీ కుటుంబ జీవితములో, మన సంఘములో జెజబెల్ ఆత్మ వలన నడిపించబడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోవద్దు. నేను దీన్ని కొద్దిగా లోతుగా తీసుకెళ్ళి ఈ విషయాన్ని నేను చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే ఈ ప్రాబ్లంని
నేను 2 భాగాలుగా చేస్తున్నాం. మొదటి భాగం ఏంటి ప్రియులారా? ఆమె తప్పుడు బోధన. అనగా జెజబెల్ అనే ఒక స్త్రీ, జెజబెలు ఆత్మ కలిగిన ఈ స్త్రీ ఏ తప్పుడు బోధ బోధించింది? ఆమె ఏం నేర్పింది? ఒక విషయం గమనించండి, ఆ సంఘములో ఎంతో మంది బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, నడిపించే వాళ్ళు ఉన్నారు, దేవుని ఆత్మల జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, నిజంగా దేవుని ఆత్మలో ఉన్నారు. కానీ అలా దేవుని ఆత్మలో ఉన్న వాళ్ళని కూడా తప్పు మార్గంలో నడిపించే బోధ ఒక స్త్రీ చేయగలిగింది అంటే అది సాధారణ మాట కాదండి. సంఘములో జ్ఞానం కలిగిన, అనుభవాలు కలిగిన, ఆత్మలో ఉన్నటువంటి బోధకులు, టీచర్స్, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ జెజబెల్ అని పేరు గలగ ఒక స్త్రీ తప్పుడు బోధ బోధించి తప్పుడు మార్గములో నడిపిస్తూ ఉన్నారంటే ఆమె ప్రభావం సాధారణంగా కాదు. ఎందుకంటే డబ్బుల ప్రభావం ఉంటుంది, బిజినెస్ వ్యాపార ప్రభావం అక్కడ ఉంటుంది బిడ్డలారా. సరే, ఈమె బోధించిన తప్పుడు బోధ ఏమిటి? ఇదే మనకిప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రియబిడ్డలారా. ఆమె బోధన తప్పుడు బోధ ఏంటంటే విగ్రహాలకి అర్పించు భోజనం తినవచ్చు, నా ప్రాబ్లం. బాగుంది కదండి. విగ్రహాలకి అర్పించు భోజనము తినటానికి నో ప్రాబ్లం, అన్ని తినవచ్చు. ఏ విగ్రహాలకు అర్పించినా, ఏ టెంపుల్కి అర్పించినా, ఎవరికి అర్పించినా నో ప్రాబ్లం, మనం దాన్ని తినవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈమె ఎందుకు ఈ బోధ చేసింది అంటే ఈ బోధ ఆమె బిజినెస్కి, ఆమె వ్యాపారకానికి చాలా అవసరమై వచ్చింది. ఇదే ఆమె బిజినెస్కి ప్రియబిడ్డలారా ఇది కావాలి. మీరు అనుకుంటారు ఈ విగ్రహాలకి అర్పించు భోజనం అంటే ఏంటి? నేను కొద్దిగా లోతుగా వెళ్తూ ఉన్నానండి, శ్రద్ధ కావాలి, సరేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రద్ధ అటు ఇటు పోతే నేను ఇంకా లోతుగా 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 వెళ్తూ ఉంటే మీకు ఈ వాక్యము అర్థం కాదు, మీకు బోరు కొడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బోరు కొట్టకుండా దేవుని ఆత్మ ఈ టైంలో మీ ఒక్కొక్కరు నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, విగ్రహానికి అర్పించు భోజనం అంటే ఏంటి? విగ్రహానికి అర్పించే భోజనం 2 రకాలుగా ఉన్నాయి బిడ్డలారా. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దేవుణ్ణి, ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క శక్తిని ఆరాధిస్తూ ఉంటారు. మనం కొలచే దేవునికి, నమ్మకున్న దేవునికి లేదా దేవతలకి కానుకలు అర్పించటం సర్వసాధారణమైనటువంటి ఒక ఆత్మీయ కార్యం. అలా సత్య నిజమైనటువంటి ఇజ్రాయేలు సైన్యములకు అధిపతిన దేవుడు కాకుండా అన్య జాతి జనులు కొలచే విగ్రహాలకి, దేవుళ్ళకి, దేవతలకి, వారి ఆరాధన మందిరాలకి భక్తులు కానుకలు తీసుకెళ్తారు. మరి ముఖ్యంగా జంతువులను, పశువులను, మేకలనటువంటి మృగములను కానుకగా అర్పించటానికి తీసుకెళ్తారు, దహన బలిగా తీసుకెళ్తారు. అప్పుడు ఈ జంతువును పూర్తిగా అక్కడే అర్పించి దహింప చేయటానికి టైం ఉండదు, అర్చకులకి టైం ఉండదు. ఎందుకంటే చాలామంది లైన్లో నిలబడుతూ ఉండగబట్లారా, ఎక్కడ టైం? అందులో ఏం చేస్తారంటే ఆ జంతువుని పట్టుకొని దాని తల నుండి కొన్ని వెంట్రుకలు కానీ లేదా దాన్ని జస్ట్ కోసి కొంచెం రక్తం కానీ అక్కడ పోసేస్తారు. తర్వాత ఆ జంతువుని అర్పించటానికి వచ్చే భక్తుడికి ఇచ్చి పంపించేస్తారు. ఎందుకంటే కొన్ని వెంట్రుకలు కత్తిరించి అక్కడ పెడితే అర్పించినట్లే, తెగ నరికి కొద్దిగా రక్తం పోస్తే ఆ జంతువుని అర్పించినట్లే. ఎందుకంటే చాలామంది లైన్లో ఉన్నారు, వెంటనే 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 అయిపోవాలి. అలా ఈ జంతువుని ఇక్కడ ఒక నామమాత్రమైన అర్పణ చేసి
ఆ జంతువును, ఆ పశువుని లేదా మేకను అర్చకుడికి ఇచ్చి పంపిస్తారు, భక్తుడికి ఇచ్చి పంపించేస్తారు. అలా తీసుకువచ్చినటువంటి జంతువుని ప్రియులారా 2 రకాలుగా వీళ్ళు పండగ చేసుకున్న వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ దేవాలయ ప్రాంగణములోనే లేదా ఆ టెంపుల్ ప్రాంగణములోనే, ఆ మందిరములోనే ఆ జంతువును, ఆ మాంసమును వండుకొని ప్రిపేర్ చేసి ఆ దేవునికి అర్పించే నైవేద్యముగా అందరినీ అక్కడ ఆహ్వానించి అక్కడనే తినటం, అక్కడనే త్రాగటం, అక్కడ నైవేద్యముగా భుజించటం, ఇది ఒక రకమైనటువంటి భక్తి. రెండోది ఏం చేస్తారంటే ఆ జంతువును, ఆ పశువును అలాగే ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి ఆ భక్తుడు తన కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ ఇంటి దగ్గర ఆ పశువుని లేదా జంతువును వండుకుని లేదా పండగ చేసి అందరిని పిలిచి నైవేద్యంగా ఇంట్లో పండగ చేసుకుంటారు. ఈ 2 రకాల ఆచారాలు, ఈ 2 రకాల విశ్వాస పరంపరలరా ఆ రోజు ఆ కాలములో ఉన్నాయన్నమాట. దీని గురించి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, పుణిత పౌలు గారు చక్కగా ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకునేలాగా తెలియజేశాడు. మనం తీసుకుంటామా? పుణిత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8, 9, 2 వచనాలలో ఈ విగ్రహాలకి అర్పించే భోజనమును మనం తినవచ్చా, తినకూడదా, ఒక దేవుని బిడ్డ ఎలా ఈ యొక్క విగ్రహాలకి అర్పించే భోజనం గురించిన ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలి, ఏది తప్పు ఏది తప్పు కాదు, ఇటువంటి ఒక బోధ మనకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న మీలో కూడా ఎంతో మందికి ఈ అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. అంటే అనగా విగ్రహాలకి అర్పించే ప్రసాదం తినవచ్చా, నేను ఆ దేవుణ్ణి ఏమీ కొలచడం లేదు, నాకు ఆ దేవుని నమ్మకం లేదు, నేను ఏ విగ్రహాలని పూజించటం లేదు, కానీ మా ఇరుగు పొరుగు వాళ్ళే, మా చుట్టాలే, మా బంధువులే అది తీసుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ టెంపుల్ నుంచి తీసుకువచ్చే ప్రసాదం అది తింటేనే మేము కూడా 10 మందిలాగా కలిసి ఉండాలి కదా, 10 మందిలో వాళ్ళలాగా ఉండాలి కదా, రేపు వాళ్ళతో నాకు పని ఉంది, వాళ్ళతో సహాయం నాకు కావాలి, ఆయన నా బోసు, నేను ఆయన దగ్గర పని చేస్తున్నాను, ఇటువంటి ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటూ విగ్రహాలకి అర్పించి భోజనం తినాలా వద్దా, తినాలా వద్దా, ఇటువంటి సందేహాలు కొంతమందికి ఉన్నాయి. కొంతమంది ఏమో ఏంట్లే అన్ని తినవచ్చు అనేటువంటి ఒక మనస్తత్వంలో కూడా ఉన్నారు. కొంతమంది అటు సగం ఇటు సగం అలా కూడా ఉంటారు. కొంతమంది ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. విగ్రహం అంటే, అన్యులు అంటే, ఐడల్స్ అంటే, ఇటువంటి భోజనం అంటే నాకు వద్దే వద్దు అని స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. పిల్లరా, ఇటువంటి ఏమైనా ఒక ప్రాబ్లం, ఒక సమస్య మీరు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉంటే మీరు దీన్ని శ్రద్ధతో వినాలి. మరి ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, భారతదేశ బ్యాక్గ్రౌండ్లో మనం అన్యుల మధ్యలో నివసిస్తూ ఉన్నాం. ఎంతోమంది అన్యులు మన చుట్టుముట్లు ఉన్నారు. వారు మనల్ని పిలుస్తూ ఉంటారు, ఆ పండగకి ఈ పండగకి, ఆ నైవేద్యం ఈ నైవేద్యం, ఆ పెళ్ళి ఈ పెళ్ళిని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్లో మనం ఉండగా నేను ఇప్పుడు చెప్పబోయే అంశం మీ శ్రద్ధతో వినాలి. ఇది బెన్నిఫార బోధ కాదండి, ఇది పునీత పౌలు గారు బోధించినటువంటి బోధ. విందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8, 9, 2 వచనాలు. కానీ ఆహారము మనల్ని దేవుని దగ్గరకు చేర్చదు. ప్రియమైన గమనించండి, నంబర్ 1 చెవియోకి వినండి. ఏ ఒక్క ఆహారమైనా, ఏ ఒక్క పానీయమైనా తినటం వలన, త్రాగటం వలన అది మాత్రం మనల్ని దేవుని సన్నిధికి చేర్చేది లేదు. నంబర్ 1. ఇంకా భుజింపనిచో మనము ఏమియును పోగొట్టుకొనము. ఒకవేళ భుజించకపోతే, తినకపోతే నీకేం పోయేది లేదు. ముందుకు, భుజించినందువలన ఏమియు పొందబోము, నీకేం ఒరిగేది కూడా లేదు. హలో, శ్రద్ధతో ఈ మాట వినాలి.
మీరు తినకపోయినా నీకేం పోయేది లేదు, నీవు అది తిన్నందువలన నీకేం వచ్చేది కూడా లేదు. ఎంత చక్కగా పునీత పౌలు గారు ఒక చక్కటి మాట బోధిస్తూ ఉన్నాడు. ఇది మీరు సరిగా అర్థం చేసుకోవాలి. ఇంకా ముందుకు రెండవ అంశం, కానీ మీ స్వచ్ఛ విశ్వాసమును, మీ స్వచ్ఛమైన మంచి విశ్వాసమును బలహీనులైన వ్యక్తులను పాపమున పడినట్లు చేయకుండా శ్రద్ధ వహింపుడు. ఆ పాపములో పడిపోకుండా నీవు శ్రద్ధ వహించాలి. అనగా ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీకు ఈ మంచి విశ్వాసం ఉంది, నీకు ఈ మంచి తెలివి ఉంటుంది, నీవు దేవునిలో బలంగా ఉన్నావు. ఎలా? నీవు తిన్నందువలన నో ప్రాబ్లం, నీకేం పోయేది లేదు, నీవు తినకుండా ఉన్నందువలన నీకేం వచ్చేది కూడా లేదు. ఇలాంటి ఒక మంచి విశ్వాసములో దృఢంగా ఉన్న ఒక వ్యక్తి ఇటువంటి విగ్రహానికి అర్పించే ఒక భోజనం తినటం వలన, తినకుండా ఉండటం వలన బలహీనంగా ఉన్న ఒక వ్యక్తికి అది పాపములో పడిపోవటానికి, విశ్వాసం కోల్పోవటానికి ఎటువంటి కారణంగా మారవద్దు, మారకూడదు అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు, ఏలైనా ఒక విగ్రహం యొక్క ఆలయములో జ్ఞానం గలవాడు అగు నీవు భుజించుచుండగా బలహీనమగు అంతఃకరణము గల ఏ వ్యక్తి అయినను చూచినచో వాడును విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును తినుటకు ధైర్యం తెచ్చుకొనడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విగ్రహాన్ని ఆరాధించే ఒక మందిరములో ఒక స్థలం నీవు తినటం వలన, నీవు త్రాగటం వలన ఇంకొక వ్యక్తికి అది పాపం చేయటానికి, చెడు ప్రేరణ కలగటానికి, విశ్వాసం కోల్పోవటానికి నీవు కారకురాలుగా మారవద్దు. ఈ ఒక్క విషయములో జాగ్రత్త వహింపమని బిడ్డలారా పునీత పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన ప్రియబిడ్డలారా ఆదిమ క్రైస్తవ సంఘములో ఈ తినాలా తినవద్దు అనేటువంటి ఒక కరెక్ట్ నిర్ణయము గట్టిగా చెప్పలేని పరిస్థితిలో కొత్తగా జ్ఞానస్నానం పొందుకుని సంఘానికి వచ్చిన బిడ్డలకి చాలా క్లియర్గా ఒక మాట ఆదిమ క్రైస్తవ సంఘం నేర్పించేవాడు. అదేంటంటే అస్సలు తినవద్దు. అప్పటికే మాట లేదు కదా, ప్రాబ్లమే లేదు. ఇది ఇక్కడ తినాలా, అక్కడ తినవద్దా, ఎవరైనా చూస్తూ ఉన్నారా, చూసే వాళ్ళకి అది పాపానికి కారణమవుతుందా, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు గట్టిగా ఉన్నారు, ఇదేది మనం నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల పౌలు గారి బిడ్డలారా ఆదిమ క్రైస్తవ సంఘములు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, మీరు విగ్రహానికి అర్పించే ఏది కూడా ముట్టుకోవద్దు, తినవద్దు. ఎక్కడుంది ఇది? బిడ్డలారా తీసుకుంటామా? అపోస్తలుల చర్యలో 15వ అధ్యాయము 29వ వచనములో పౌలు గారు ఈ మాట చక్కగా అందరికీ చెప్పేశారు. మీరు తినవద్దు. అప్పుడు బలహీనంగా ఉన్నవాళ్ళ, బలంగా ఉన్నవాళ్ళ ఈ ఒక్క మాట లేదు, ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు. ఇది ఆల్రెడీ ఆదిమ క్రైస్తవ సంఘములో పౌలు గారు, పేతురు గారు బోధించినటువంటి బోధ. బిడ్డలారా వింటామా? కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు. అనగా కొత్తగా నూతనంగా జ్ఞానస్నానం పొంది వచ్చిన వాళ్ళ విశ్వాసం అంత బలంగా లేదు. వాళ్ళు కొత్తగా వచ్చారు. వాళ్ళకి దురాలోచన కలగకూడదు, వారు పడిపోకూడదు, విశ్వాసంలో పడిపోకూడదు. అందుకే ఈ ఒక బోధ ఆల్రెడీ నేర్పించి ఉన్నారు. ప్రియమిళ్ళారా, కానీ ఈ బోధ పాటిస్తే ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అన్యులతో ఎటువంటి పార్టీ కానీ, ప్రోగ్రామ్ కానీ, పండగలు కానీ, పెళ్ళి కానీ మీరు చేయలేరు. ఇప్పుడు చూడండి, మన సామాజిక పరిస్థితి చూడండి, మన రాష్ట్ర పరిస్థితి చూడండి. ఎక్కువ మంది అన్యులే ఉన్నారు, ఎక్కువ మంది అన్యులే. అప్పుడు విగ్రహానికి అర్పించినటువంటి ఏ ఒక్క భోజనం నేను తినను, ముట్టుకోను, ఇది నాకు అవసరం లేదు అని మీరు నిర్ణయం తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? అన్యులు జరిగించిన, అన్యులు పెట్టిన, అన్యులు ఏర్పాటు చేసిన ఏ సామాజిక పార్టీలకి, ఏ భోజనానికి, ఏ పెళ్ళికి, అది గృహప్రవేశం కానీ, పెళ్ళి కానీ, పండగ కానీ,
దేనికి మీరు పోలేరు. అనగా అన్యులతో మీరు పూర్తిగా అన్ని రకాల సంబంధాలు మీరు నరికేయాలి. నాకు అన్యులతో సంబంధం వద్దు, నాకు అన్యులతో ఏ పని వద్దు. ఇలాంటి ఒక నిర్ణయం మనం తీసుకోలేము. ఎందుకంటే ప్రియులారా, మనకి అన్యులు కూడా కావాలి, మనకు అన్యులు కావాలి. అది చదువు సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, లేదా సామాజిక సంబంధమైన, ఇరుగు పొరుగు వాళ్ళ సంబంధమైన ఎంతో మంది అన్యులు కూడా మంచి వాళ్ళు ఉన్నారండి. ఇది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ నీవు అన్ని పెళ్ళిళ్ళకి, పార్టీలకి, ప్రోగ్రామ్స్కి, పండగలకి అన్ని వెళ్ళామనుకోండి, వాళ్ళు పెట్టే భోజనం మీరు తినాలి, వాళ్ళు పెట్టే ప్రసాదం మీరు భుజించాలి, వాళ్ళు చేసినటువంటి కొన్ని ఆచార క్రియలు నీవు పాల్గొవాలి. అప్పుడు పాల్గొన్నప్పుడల్లా ఒకటి, నీకు ఒక మనస్సాక్షి, ఒక ప్రేరణ ఉంటుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది చేయకూడదు అనే ఒక మనస్సాక్షి ప్రేరణ ఉంటుంది. రెండవదిగా, దేవుని నమ్ముకుని నీవు, జ్ఞానస్నానం పొందుకుని నీవు, ఆదివారం చర్చికి వెళ్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నువ్వు, ఇటువంటి ఆచార విశ్వాస అన్యులకి లేదా అన్యుల దేవుళ్ళకి అర్పించినటువంటి భోజనం తినటం వల్ల, త్రాగటం వలన అది వేరే వాళ్ళ విశ్వాసం పడిపోవటానికి, చెడు ప్రేరణ కలగటానికి కారణం కూడా అవుతూ ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఈ రెండింటి మధ్యలో ఒక విశ్వాసి ఒక సరైనటువంటి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ కరెక్ట్ నిర్ణయం తీసుకోవటములో ఒక వ్యక్తికి డిసర్న్మెంట్ కావాలి. అనగా ఆత్మ వలన నడిపించే ఒక నడిపింపు కావాలి. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది తినాలి, ఏది తినకూడదు. ప్రియులారా, ఇటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక వ్యక్తి ముందుకు వెళ్ళగలగాలి. దీనికి దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించే జ్ఞాన వరము కావాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ ఇంటి పరిస్థితిలో, నీ కుటుంబ పరిస్థితిలో, నీ వ్యాపార ఉద్యోగ సంబంధ పరిస్థితిలో ఆదిమ క్రైస్తవ సంఘానికి పౌలు గారు, పేతురు గారు బోధించిన బోధే కరెక్టు, నాకు ఇదేది వద్దు, ఇదే మంచిది, ఇదే కరెక్టు అని మనస్సాక్షికి అనిపిస్తూ ఉంటే మీరు అదే పాటించండి. లేదా ఈ వాక్యం వింటున్న కొంతమంది, నాకు అన్యులతో కూడా పనులు ఉన్నాయి, నేను నా దేవునికి, నా దేవ విశ్వాసానికి, నా మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పాపం తప్పు చేయటం లేదు, ఇది కేవలం ఒక సామాజిక ఒక ఆచారంలాగా, కేవలం ఒక భోజనం లాగానే, ఒక పార్టీ లాగానే మాత్రమే నేను తీసుకుంటున్నాను, ఇది నా విశ్వాసాన్ని కానీ, నా నిజమైన దేవభక్తికి కానీ ఎటువంటి హాని కలిగించేది లేదు అని మీకు అనిపిస్తే, లేదా ఇది వేరే ఇంకొక వ్యక్తి పడిపోవటానికి కానీ, వారి విశ్వాసానికి కానీ హాని కలిగించేది లేదు అని మీకు అనిపిస్తే, బిడ్డలారా, నీ మనస్సాక్షి ప్రకారం ఇది మీరు తినవచ్చు. కానీ నీ మనస్సాక్షి దీనికి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సరైనటువంటి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అది దేవుని ముందు ఒక్కరోజు మీరు జవాబు ఇవ్వాలి. కానీ ఈ థియోతైరా సంఘములో ఎందుకు ఈమె బోధించిన ఈ బోధ తప్పుడు బోధగా మారింది అంటే, ఎందుకు అనేక మంది తప్పుడు మార్గంలో పోవటానికి కారణమైంది అంటే, ప్రియులారా, ఈ జెజబెల్ అనే ఒక స్త్రీకి, ఈ వ్యాపారం చేసిన ఈ స్త్రీకి, ఈ ధనవంతురాలు స్త్రీకి దేవుని గురించిన, దేవుని వాక్కు సంబంధమైన, సంఘం సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఎటువంటి మంచి ఆలోచన లేకుండా కేవలం తన వ్యాపారం అభివృద్ధి కావాలి, డబ్బు సంపాదించాలి, బిజినెస్ జరగాలి, కేవలం లోక సంబంధమైనటువంటి ఆలోచన మాత్రమే ఈమెలో ఉంది. కాబట్టి ఆమె బోధ తప్పుడు బోధగా మారింది. హలో, చెవియోకి ఈ మాట మీరు వినండి. ఎందుకు ఇది తప్పుడు బోధ అయింది అంటే, ప్రియబిడ్డలారా,
మనం యాక్చువల్లీ ప్రాముఖ్యత ఇవ్వవలసినది ఎవరికి? దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, విశ్వాసానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, సంఘానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, శారీరక మానసిక ఆత్మిక పవిత్రతకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది యాక్చువల్లీ ప్రతి ఒక్క దేవుని నమ్ముకున్న బిడ్డల బాధ్యత. ఎందుకంటే అదే మొదటి స్థానం, మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ శక్తితో నీవు ఆరాధించాలి. ఆయన ఒక్కడే నీకు దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు నీకు లేడు. ఇది యాక్చువల్లీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు వినాలి, తెలుసుకోవాలి. కానీ ఇది ఎందుకు తప్పైందంటే బిడ్డలారా, ఈమె ఈ తియోతైరాని సంఘములో ఆమె ఎలాంటి తప్పుడు బోధ బోధించింది అంటే, మీరు విగ్రహాలకు అర్పించిన భోజనం తినవచ్చు, ఇది తప్పు కాదు అని చెప్పి కేవలం ఆమె వ్యాపారం అభివృద్ధి చెందాలని, ఆమెకు డబ్బులు కావాలని, బిజినెస్ జరగాలని, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని, దేవుని కంటే ఎక్కువ డబ్బులకి, వ్యాపారానికి, బిజినెస్కి, మనుషులకి ఆమె ఆర్థిక లోక సంబంధమైనటువంటి పనులకి ప్రాముఖ్యత ఇచ్చినందువలన అనేక మంది తప్పుల మార్గములో వెళ్ళిపోయారు, అబద్ధ బోధాలకి వెళ్ళిపోయారు, విశ్వాసం పోగొట్టుకున్నారు, సంఘములో ఉన్న పవిత్రత వెళ్ళిపోయింది, దేవునికి ఉన్న ప్రాముఖ్యత వెళ్ళిపోయింది, అన్ని డబ్బుగా మారింది, అన్ని ఓకేగా మారింది. ఏమైనా ఓకే, తినాలా తింటాం, తాగాలా తాగుతాం, డబ్బా కావాలి, అందరిని మెప్పించుకోవాలి, సంప్రీతి కలిగించాలి. ఇటువంటి ఒక లోక వ్యవహారాలకి తియోతైరా సంఘం వెళ్ళిపోవటానికి కారణమైంది ఎవరి వల్ల? ఈ ఒకే ఒక జెజబెల్ అనే స్త్రీ వలన. ఆ జెజబెల్ ఆత్మ ఈమెలో పనిచేసింది వలన. ఇదే ప్రియులరా చాలా ఘోరమైనటువంటి ప్రాబ్లం. ఈ రోజుల్లో కూడా ప్రియులరా గమనించండి, టర్కీ అనే దేశములో అప్పుడు జరిగినటువంటి ప్రాబ్లం కాదు. ఈ రోజుల్లో కూడా ప్రియులారా, దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? మీ డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? నీ బిజినెస్కి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? విశ్వాసానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? లోక వ్యవహారాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? ఇది చాలా సీరియస్ అయిన ఒక ప్రాబ్లం, ఒక ప్రశ్న. ఈ 2021 సంవత్సరములో ఈ తపస్కాల 2వ వారం మనం ఈ ధ్యానడకములు పాల్గొంటూ ఉండగబడలారా, ఇది మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే నీవు మాట్లాడిన ప్రతి మాటకి, చేస్తున్న ప్రతి ఒక్క పనికి దేవుని ముందు లెక్క చెప్పే ఒక రోజు రాబోతుంది, ఖచ్చితం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, జెజబెల్ అనే స్త్రీ తియోతైరా సంఘాన్ని తప్పుడు మార్గం నడిపించడానికి 2వ ముఖ్యమైనటువంటి పాపం, పొరపాటు, తప్పేంటంటే లైంగికమైనటువంటి పాపం. ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అంటారు. అనగా అక్రమ సంబంధాలు, వ్యభిచారం, శారీరకమైన లైంగిక కోరికలు తీర్చటానికి, అన్ని విధములైనటువంటి లైంగిక పాపాలకి, శారీరక వ్యామోహాలకి ఆ సంఘం పడిపోవటానికి ఈ జెజబెల్ వలన కారణమైంది. ఒకటి తప్పు బోధ, రెండవది తప్పుడు మార్గములు నడిపించటం. దేనికోసం? ఇన్ని పాపాలు చేసినా, చేపించినా అది కేవలం ఆమె డబ్బు కోసం, బిజినెస్ కోసం, వ్యాపారం కోసం చేశారు.
దేవుని కోసం కాదు. అనగా ఇది ఎంత ఘోరమైన తప్పంటే ప్రియబడ్లారా, దేవుణ్ణి కానీ సంఘాన్ని కానీ దానికి కావలసిన పవిత్రతను గురించి ఆలోచించకుండా సంఘం అంటే ఏంటో, నీ శరీరం అంటే ఏంటో, జ్ఞానస్థానం అంటే ఏంటో అని ఎటువంటి జ్ఞానం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా పూర్తిగా శారీరకమైన, లోకపరమైన, లైంగికపరమైనటువంటి, అపవిత్రమైనటువంటి, అవిశ్వాసముతో కూడినటువంటి జీవితం జీవించటానికి ఈమె కారకులైంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకి 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ ఉంది. ఏంటంటే వ్యభిచరించరాదు, వ్యభిచారం తప్పు. ఇది మీరు చాలాసార్లు విని ఉండవచ్చు. కానీ ఈ వ్యభిచారం అనే పాపం తప్పు, వ్యభిచరింపరాదు అని ఆ ఒక్క పై మాట మాత్రం పట్టుకోకుండా నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలు మీరు వినాలి. ఈ తపస్కాల 2వ వారములో మీరు ఈ ధ్యాన వడకములు పాల్గొంటూ ఉండగా వ్యభిచారం తప్పు, వ్యభిచారం తప్పు, వ్యభిచారం తప్పు అని ఈ ఒక పాపం అనే పేరు మాత్రం ఎత్తి పట్టుకోకుండా నాతో పాటు లోతైన ఒక దేవ రహస్యం బైబిల్ నుంచి మీరు తెలుసుకుంటే మీరిక మీదట ఎటువంటి అక్రమ సంబంధాన్ని మీరు మెయింటైన్ చేసుకోరు. ఏ లైంగికమైనటువంటి పాపాలు మీరు చేయలేరు. ఎందుకంటే ఇదొక తప్పు, ఒక పాపమని మాత్రం మీరు తీసుకోవద్దు. దాని వెనకాల ఉన్నటువంటి పాత నిబంధనల నుండి, నూతన నిబంధనల నుండి ప్రవక్తలు, దేవుని సేవకులు మనకు బోధిస్తున్న బోధ ఏంటి, నిజంగా యేసుక్రీస్తు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడు, ఇది ఈ మాట మీరు వినాలి. బిడ్డలారా, మొదటిగా పాత నిబంధన తీసుకుంటాం. పూర్వ నిబంధనలు బిడ్డలారా, యెషయా ప్రవక్త గ్రంథం 54వ అధ్యాయంలో మనము 5వ వచనం తీసుకుంటే, ప్రియబిడ్డలారా, పెళ్ళికి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరు ఉంటారు. బ్రైడ్ లేదా బ్రైడ్ గ్రూమ్ అంటారు. పెళ్లి కుమార్తె ఎవరు, పెళ్లి కుమారుడు ఎవరు, ఇది చాలా స్పష్టంగా బైబిల్లో ఉంటుంది. ప్రియబిడ్డలారా, విందామా? యెషయా ప్రవక్త గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్తయగును. సర్వశక్తివంతుడైన ప్రభువని అతనికి పేరు. ఆయన పేరు సర్వశక్తివంతుడైన ప్రభువు. ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి. ఇజ్రాయేలు దేశాన్ని, ఇజ్రాయేలు ప్రజలను, ఇజ్రాయేలు సంఘాన్ని ప్రియబిడ్డలారా ఒక వధువుగా, పెళ్లి కుమార్తెగా యెషయా ప్రవక్త చూపిస్తూ ఈ సందేశాన్ని ప్రజలకి అందిస్తూ ఉన్నారు. వరుడు ఎవరంటే, పెళ్లి కుమారుడు ఎవరంటే, భర్త ఎవరంటే, సైన్యములకు అధిపతిన దేవుడే నీ భర్త. ఈ ఒక సందేశం ప్రియబిడ్డలారా మనకు బోధిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. అంతేకాదు, తీసుకుంటాం యెరెమయా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనములో కూడా ఇదే సందేశం. అనగా పాత నిబంధనలో, పూర్వ నిబంధనలో దేవుడు తన ప్రవక్తల ద్వారా బోధించిన బోధ ఇదే. దేవుడే నీ భర్త, ఆయనే పెళ్లి కుమారుడు, ఆయనే ద హస్బెండ్. నీవు భార్య, సంఘం, పెళ్లి కుమార్తె, బ్రైడ్ అనేటువంటి ఒక మంచి అర్థం ఉంది. విందామా 20వ వచనం. కానీ భార్య భర్తకు ద్రోహం చేసినట్లే మీరు నాకు ద్రోహం చేసితిరి, ప్రభువైన నా వాక్కిది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, భార్య భర్తకు ద్రోహం చేసినట్లే మీరు నాకు ద్రోహం చేతిరి అంటే దేవుడు పోలిస్తూ ఉన్నాడు. భార్య అంటే ఈ సంఘమని, ఇజ్రాయేల్ ప్రజలని, దేవుని బిడ్డలని, అలాగే దేవుడు సైన్యములకు అధిపతిన దేవుడు భర్త అని, బ్రైడ్ గ్రూమ్ అని, హస్బెండ్ అని ఆల్రెడీ ఈ యొక్క అంశాన్ని బోధిస్తూ ఉన్నాడు పాత నిబంధన ప్రవక్తలు. ఇది నంబర్ 1.
నమ్మటి బిడ్డలారా, నూతన నిబంధనకు మనం వచ్చినప్పుడు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం తీసుకుంటాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 1-2 వచనాలలో ఇదే అంశం, అనగా పాత నిబంధన నూతన నిబంధన రెండు కూడా ఒకే అంశం మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుడే పెళ్లి కుమారుడు, ఆయన భర్త, నీవు సంఘం చర్చ్ పెళ్లి కుమార్తె, భార్య, వధువు అనేటువంటి అంశం నాకు నేర్పిస్తూ ఉంది. విందామా? నా అవివేకమును కూడా మీరు కొంతవరకు సహింపగలరను కొందును, దయ చూపి సహింపుడు. మిమ్ము గురించి దేవునికి ఆసక్తి ఉన్నది, ఆసక్తి ఉన్నది, నాకును ఆసక్తి ఉన్నది. ఏలైనా మీరు ఏకైక వ్యక్తికి అనగా క్రీస్తుకు నాచే ప్రధాన అనర్చబడిన నిష్కలంకమగు కన్య వంటి వారు. మీరు యేసు క్రీస్తుకి ప్రధానమనర్చబడిన అనగా ఎంగేజ్మెంట్ అయిన కన్యక లాంటి వాళ్ళు. నువ్వొక కన్యక, నువ్వొక వధువు, పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి కుమారుడు, ఆయన నీ భర్త, నీ హస్బెండ్. అనగా జ్ఞానస్నానం పొంది సంఘములో చేరిన ఒక వ్యక్తి, ఒక బిలీవర్, ఒక విశ్వాసి, ఒక క్యాథలిక్ యేసు క్రీస్తు అనే పెళ్లి కుమారుడితో, భర్తతో ప్రదానం చేయబడిన, ఐక్యపరచబడిన, భార్యాభర్తల సంబంధం కలిగి ఉన్న పవిత్రమైన ఒక సంబంధానికి సూచన. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒక చిన్న ప్రశ్న. నీ భార్యకి ఏదైనా ఒక అక్రమ సంబంధం ఉందని తెలిస్తే ఊరుకుంటావా? నీ భర్తకి ఏదైనా ఒక అక్రమ సంబంధం ఎవరో ఒక్క స్త్రీతో ఉంది అని తెలిస్తే ఊరుకుంటావా? ప్రియులారా, ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. మధ్యప్రదేశ్లో ఒక స్త్రీని భర్త ఇంటి వాళ్ళు బలవంతంగా పట్టుకొని కొట్టి తిట్టి ఆమె భుజస్కంధాల మీద భర్త ఇంటికి సంబంధమైన ఒక అతనిని మోపించి 3 కిలోమీటర్లు నడిపించారంట, కొట్టి తరిమేశారంట. ఒక నిమిషం ఆలోచించుకోండి. భర్త ఇంటి వాళ్ళు వచ్చి భార్యని పట్టుకొని ఆమెని క్రూరంగా కొట్టి, భర్త బంధువులలో ఒకడిని, ఒక పెద్ద వ్యక్తి, అతన్ని ఈ భార్య భుజస్కంధాలపై మోపి ఆమె ఈ పెద్ద మనిషిని మోసుకుంటూ ఆమె ఏడ్చుకుంటూ నడుస్తూ ఉంటుంది. ముందు వెనకాల క్రికెట్ బ్యాట్ కానీ కర్రలు కానీ ఇటువంటి ఆయుధాలతో ఆమె మెల్లగా నడుస్తూ ఉండే వెనక నుంచి కొట్టి తిట్టి 3 కిలోమీటర్లు నడిపించారంట. శిక్ష ఏంటి? శిక్ష ఈమెకి ఏదో అక్రమ సంబంధం ఉంది అని ఒక ఆరోపణ వలన. ఇప్పుడు న్యూస్ పేపర్లో, వాట్సాప్లో ఇది మొత్తం బయటకు వచ్చేసింది. పోలీసు వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేసుకున్నారు. ఆమె అంటుంది, నాకు ఇతనితో కొన్ని సంవత్సరాల నుంచే సంబంధం లేదు, మేము ఓడి వీడిపోయాము, నేను నా ఇంట్లో ఉన్నాను, పగబెట్టి ఇలా చేశాడు సార్ అని ఆమె అంటుంది. ఇది ఒక న్యూస్, ఈరోజు వచ్చిన న్యూస్. ప్రియులారా, ఆమెకి అక్రమ సంబంధం ఉంది అని, తప్పుడు వ్యభిచారం పనులు చేస్తూ ఉంది అని ఎవరు చూడలేదు. కానీ ఒక ఆరోపణ మాత్రం పెట్టుకుని ఇలాంటి క్రూరమైనటువంటి శిక్ష మధ్యప్రదేశ్లో, మన భారతదేశంలో చేస్తూ ఉన్నారు ప్రజలు. ప్రియులారా, ఎవరైనా నీ భార్యని భర్తని పెట్టుకుంటారా, ఉంచుకుంటారా? ఆమెకు అక్రమ సంబంధం ఉంది అని తెలిస్తే, అనుమానం ఉంటేనే చాలు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి, మనం ఎందుకు ఈ పాపం, ఈ పని చేయకూడదంటే దానికి లోతైనటువంటి ఆత్మీయ రహస్యం ఇదే ప్రియపడలారా. అనగా ఎందుకు ఇటువంటి ఒక పాపం ప్రియపడలారా
అన్యులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్యుల ఆచార విధాన భక్తి ఆరాధన వారి వర్షిప్పులో వారి విగ్రహాలకి ఈ వ్యభిచారపు తప్పుడు పనులు చేసే అది వారి విశ్వాసానికి పాత్రమై ఉంటుంది. ఎన్నో మందిరాలు ఉన్నాయండి, ఎంతోమంది అన్యులు ప్రియులారా ఆ మందిరాలతో పాటు ఇటువంటి తప్పుల పనులు కూడా చేస్తున్నటువంటి పనులు నడుస్తూ ఉన్నాయి. అది వాళ్ళకి తప్పు కాదు. కానీ ఒక విషయం గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు అతన్ని నమ్ముకున్నటువంటి రక్షకుడైనటువంటి ప్రభువు నామమున జ్ఞానస్నానం పొందుకున్న మీకు నాకు అందరి దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, అందరు రక్షకులలో శ్రేష్టమైనటువంటి ఒక రక్షకుడు కాదు, ముఖ్యమైన రక్షకుడు కాదు. మన విశ్వాసం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ చూస్తే యేసుక్రీస్తు ఒకే ఒక్క దేవుడే, ఆయన ఒకే ఒక్క రక్షకుడే, ఆయన మాత్రమే మనకు దేవుడు. అందుకే అన్యుల భక్తి కార్యాలకి, అన్యుల విశ్వాసానికి, అన్యుల ఆచారానికి యేసుక్రీస్తు నమ్ముకున్న మనకి, మన విశ్వాసానికి, మన ఆచారానికి, మన బోధకి ప్రియులారా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారా మనం పాటించాలి అంటే, మీరు యేసుక్రీస్తు బోధ ప్రకారం ప్రియబిడ్డలారా మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం ప్రకారము మీరు 2 యజమానులను సేవింపలేరు. ఒక అతన్ని తృణీకరిస్తారు, ఒక అతన్ని అంగీకరిస్తాడు. ఒక అతన్ని ప్రేమిస్తాడు, ఇంకొక అతన్ని మీరు ద్వేషిస్తారు. యేసుక్రీస్తు బోధించాడు, ఇద్దరు యజమానులు మీరు సేవింపలేరు. ఆయన బోధ ఎంత చక్కగా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం వాక్యం పలుకుతుంది, ఈ లోక సంబంధమైన ప్రమాణమును మీరు అనుసరింపకుడు, కానీ దేవుని ఆత్మ ప్రభావం వలన మానసికమైన మార్పు తెచ్చుకుని దేవునికి స్వీకార్యమైన ఆయనకి యోగ్యమైన పవిత్రమైన జీవితం మాత్రం మీరు జీవించండి అని, మీ శరీరమే దేవునికి స్వీకార్యమైన ఒక అర్పణ యాగబలిగా అర్పించండి అని ప్రియులారా రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఈ బోధ ఎంత చక్కగా ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఎంత చక్కగా నూతన నిబంధన మనకి మాట నేర్పిస్తూ ఉంటుంది. అలాగే యెహోషువ ప్రవక్త ప్రియులారా 24వ అధ్యాయం 15వ వచనం పలుకుతూ ఉంటుంది, మీరు ఎవరిని సేవిస్తారో నిర్ణయం తీసుకోండి. ఒక మాట వింటామా ప్రియులారా, ఈ మాట ఈ 2021 సంవత్సరములో కూడా నీవు నేను చాలా సీరియస్గా ఆలోచించవలసిన ఒక నిర్ణయమే. బాగా ఆలోచించాలి, నీకెవరు కావాలి, నీ దేవుడు ఎవరు, ఆయన కోరుకున్నది ఏంటి, ఆయన మార్గం ఏంటి. ఈ మార్గం చూపించేది నువ్వు కాదు, నీ బుద్ధి కాదు, నీ ఆలోచన కాదు. నీవు నడవలసిన మార్గం ఇదిగో ఆల్రెడీ దేవునికి నేర్పించి ఉన్నాడు. నువ్వు ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఏది కరెక్ట్ కాదు అని ఈ గ్రంథం నేర్పిస్తుంది బిడ్డలారా. ఈ గ్రంథానికి అనుకూలంగా నీవు నడవాలి, కానీ నీకిష్టం వచ్చినట్లు కాదు ఈ గ్రంథాన్ని పట్టుకోవలసినది. బిడ్డలారా, యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు, మీరు ఎవరిని పూజిస్తారో ఎవరిని సేవిస్తారో బాగా ఆలోచన నిర్ణయం తీసుకోండి. మీ పితరులు కొలచినటువంటి, మీ పితరులు నమ్మినటువంటి, మీ పితరులు ఆరాధించినటువంటి యావే దేవుని పూజిస్తారా, ఆరాధిస్తారా, సేవిస్తారా, లేదా ఈ అన్యులు విదేశీయులు ఆరాధిస్తున్న దేవుని మీరు పూజిస్తారా, కొలుస్తారా, ఆరాధిస్తారా? కానీ నేను నా కుటుంబం మాత్రం యావే దేవుని మాత్రమే పూజింతును, ఆరాధితును. అందుకే ఈ వాక్యం మీద ఒక పాట కూడా ఉంటుంది, నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం,
ప్రభువే మాకు ఆనందం. బిడ్డలారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయమే బిడ్డలారా ఇది నడిపిస్తూ ఉంది, నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. థియోతైర సంఘానికి దిగుత పలికినటువంటి ఒక మెయిన్ అంశం కూడా ఇదే. చివరికి బిడ్డలారా, ఈ సంఘానికి రాయబడినటువంటి ఈ లెటర్ ముగిస్తూ ఉండగా ఒక్క అవకాశం దేవుడిస్తూ ఉన్నాడు. ఒక్క అవకాశం. ఈ ఒక్క అవకాశం ఈ 2021 సంవత్సరం ఈ తపస్కాల 2వ వారములో నీకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ అవకాశం ఏంటి తీసుకుంటామా? దర్శగ్రంథం 2వ అధ్యాయము 21, 22 ఈ 2 వచనాలు మనం చదివి మనం ముగిచేస్తున్నాం. బిడ్డలారా, ఈ అవకాశం నీకుంది, నాకుంది. విందామా? 21, 22 వచనాలు. ఆమె పాపముల నుండి మరలుటకు, ఆమె తన పాపం నుండి మరలా ప్రభు దగ్గరికి రావటానికి తగినంత సమయము వసిగి ఉంటిని. నేను తగిన సమయం ఇచ్చి ఉంటిని. కానీ తన జారత్వము నుండి ఆమె మరలుటకు తిరిగి రావటానికి నిరాకరించుచున్నది. చూడుడు. ప్రియులరా, ఒక మాట వినండి. పాప మార్గాలు వదిలిపెట్టి, పాప జీవితం వదిలిపెట్టి, అక్రమ మార్గములు వదిలిపెట్టి, అక్రమ సంబంధాలు వదిలిపెట్టి, అన్ని దేవుళ్ళకు సంబంధమైన అన్ని వదిలిపెట్టి పూర్తిగా దేవుని దగ్గరికి తిరిగి రావటానికి నేను అవకాశం ఇచ్చాను. దేవుడు అవకాశం ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా పాపబోధం, పశ్చాత్తాపం కలిగించి మరలా తిరిగి రండి అని దేవుడు అవకాశం ఇస్తారు. కానీ ఆమె నిరాకరించితిరి. ఈరోజు కూడా బిడ్డలారా, మనం చేస్తున్న పొరపాటుదే, పాపం ఇదే. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి, పాప సంకీర్తనం చేసి దేవుని దగ్గరికి తిరిగి రాకుండా అదన్నీ నిరాకరించి మళ్ళా వాయిదా పెట్టి లోక సంబంధమైన, శారీరక సంబంధమైన సుఖం కావాలని, ఆనందం కావాలని మనము మళ్ళా ఆ మార్గంలోనే ముందుకు వెళ్తూ ఉంటున్నాం. ఇంకా ముందుకు చూడుడు నేను ఆమెను జ్వరంతో మంచమున పడి ఉండినట్లు చేసేదను. నేను ఆమెని జ్వరముతో మంచం పడి ఉండినట్లు చేయును. ఆమెతో వ్యభిచరించు, ఆమెతో తప్పు చేసే వాళ్ళందరూ కూడా హృదయ పరివర్తనం చెందనిచో వారిని నేను భయంకర వేదనకు గురి చేసేదను. నేను వారిని భయంకరమైన వేదనకు గురి చేసేదను. హృదయ పరివర్తనం చెందటానికి, పాపాలు ఒప్పుకొని తిరిగి రావటానికి నీకు మనస్సు లేకపోతే, దేవుని యొక్క ఆహ్వానానికి నీవు పెడచెవి పెడితే, దేవుని ఆత్మ ప్రేరణకి చెవియోకి నీవు ఆయన స్వరం విని తిరిగి రాకపోతే, ప్రియములారా, ఆమెతో పాటు అనగా నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పాపముతో పాటు, ఆ పరిస్థితితో పాటు నీవు కూడా దేవుని ఉగ్ర కోపానికి, ఆయన ఉగ్ర శిక్షకి నీవు గురి అవుతావు అనే ఇక్కడ సంఘానికి రాసిన లెటర్లో ఈ చివరి అంశం చెప్పుకుంటూ ప్రియబులారా ఈ లెటరు ముగిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, మనకి డివైన్ మర్సీ, దేవుని కరుణ, దేవుని కృప ఆయన మనకు ప్రసాదించి ఉన్నాడు. ఈ కృప మార్గము తెరచి ఉన్నంత వరకు, పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర తిరిగి వచ్చే అవకాశం మీ ముందు తెరచి ఉన్నంత వరకు ఆ మార్గంలో ప్రవేశించి రక్షణ పొందుకోమని మనల్ని ఈ వాక్యము ఆహ్వానిస్తూ ఉంటుంది. అలా ఆయన కృప, ఆయన కరుణ మనపై కృంభరిస్తున్న ఈ ముఖ్యమైనటువంటి ఈ ధ్యాన వడక సమయంలో, ఈ 2021 చివరి దినములలో గమనించండి బిడ్డలారా, కరోనా వలన ఎంతో మందికి అవకాశం లేకుండా చనిపోయారు. ఎన్ని లక్షల కోట్ల మంది జంతువులుగా, పశువులుగా, దానికంటే ఘోరమైన రీతిలో చనిపోయారు. అందరికీ మరణ భయం పట్టేసింది, ప్రాణ భయం పట్టింది. కానీ భారతదేశంలో దేవుని కృప వలన విదేశాలలో చనిపోయినట్లు అంత ఘోరమైన మరణం
మనకిక్కడ జరగలేదు. మనం తప్పించుకున్నాం, బ్రతికి ఉన్నాం. ఇంకా కరోనా దేవుని కృప వలన తగ్గుతూ వస్తూ ఉంది బిడ్డలారా. కానీ ఆల్రెడీ దర్శన గ్రంథములో యోహానుకి దేవుడు చేసినటువంటి ఆ దర్శనం ప్రకారము ఘోరమైన విపత్తులు, మహావిపత్తు, ఘోరమైనటువంటి శిక్ష రాబోతూనే ఉన్నాయి. ఆ గట్టు కాలం వచ్చే ముందు, ఆ ఘోరమైన సమయం వచ్చే ముందు, నాకు దేనిలో ఆసక్తి లేదు అని మీకు ఆ మాట చెప్పే ముందు హృదయ పరివర్తనం చెంది దేవుని దగ్గరికి తిరిగి రావటానికి ఈ ధ్యానవడకం నిన్ను ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక మంచి పాప సంగీతం చేసుకోండి. గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేయండి. లేదా నీ ఇంట్లోనే 10 ఆజ్ఞల గురించి ఆలోచించి నీ ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవుని దగ్గరికి తిరిగి రండి. ఆత్మలో మీరు జీవించండి, వాక్యాన్ని మీరు పాటించండి. అప్పుడు నిజమైనటువంటి భర్తకి తగిన వధువుగా, పెళ్లి కుమారునికి తగిన పెళ్లి కుమార్తెగా నీవు మారతావు. నిన్ను ఆయన అంగీకరిస్తాడు, తన వారిగా తీసుకుంటారు. బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య ముగించిన వెంటనే మీకు దివ్య ప్రసాద ఆరాధన ఉంటుంది. ప్రభు సన్నిధిలో మంచిగా నీవు నిన్ను సమర్పించుకుని సకల పాపముల నుండి, అవినీతి నుండి నిన్ను శుద్ధి చేసుకోవటానికి మనం శుద్ధపరచుకుంటాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించునుగాక. వండర్ఫుల్ డే ఇన్ ద ఈవినింగ్, మై డియర్ ఫ్రెండ్స్, విత్ ద లార్డ్.